Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి దీపావళి అయిన నెక్స్ట్ డే మా అల్లుని బర్త్‌డే అని చెప్పాను గదా! ముందు రోజైతే తిరుపతి నుంచి వచ్చింది. పూజ చేసింది. తర్వాత దీపావళి రోజు పూజ చేసింది. కాకర్స్ కాల్చింది. నెక్స్ట్ నైట్ మా అల్లునికి కేక్ కట్ చేపిచ్చింది. అవన్నీ పెట్టాను గదా! తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే నవంబర్ 1కు. తర్వాతొచ్చేసి నేనైతే ప్యాకప్‌లో బట్టలన్నీ తీసుకెళ్ళాం గదా! ఇంకా 4 శారీసు, 2 డ్రెసెస్ మిగిలిపోయావి. టూర్‌కెళ్ళేటప్పుడైతే అన్నీ పెట్టుకెళ్ళాము. కాకపోతే అన్నీ మిగిలిపోయినాయి. అక్కడికెళ్ళాక ఎక్కడన్నా ఎళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చు అనేసి ఎక్స్‌ట్రా అయితే పెట్టుకుపోయాము డ్రెసెస్. తర్వాతొచ్చేసి పండగకు ముందు టీవీ బుక్ చేస్తే వచ్చింది. పండగకు ముందు మేము టూర్‌కి ఎళ్ళక ముందు వచ్చింది. తర్వాత మాకు ఫిట్ చేపియడానికి టైం అయితే లేదు. టూర్‌కెళ్ళాం గదా! నెక్స్ట్ డే అయితే వచ్చారు. దీపావళి అయిన నెక్స్ట్ డే ఫిట్ జేయడానికి. నేను మా పక్కోళ్ళు దీపావళి నోములు జేస్తా ఉంటే, ఆఫ్టర్‌నూన్ అయితే మా పక్కింట్ల శైలజ ఇంటికైతే ఎళ్తున్నా. మధ్యాహ్నము అప్పుడు 2:00 ఏమైంది. ఇంకా అప్పుడు అయిపోయిందేమో అనుకున్నా నేను. కాకపోతే ఏమీ గాలేదు. అప్పుడే రెడీ చేస్తుంది శైలజ నేనెళ్ళినప్పుడే. తర్వాతొచ్చేసి ఇక్కడ నేను 2:00 అయితే వెళ్ళాను శైలజ వాళ్ళ ఇంటికి. అప్పటికే అయిపోయిండొచ్చు అనుకోని వెళ్ళాను. కాకపోతే అక్కడ ఏమీ అవ్వలేదు. అప్పుడే మొత్తం రెడీ చేస్తుంది. నేనెళ్ళినప్పుడే నోములు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనం చేసేసి అయితే వచ్చేసరికైతే టీవీ అయితే మన ఇంట్లో ఫిట్టింగ్ అయిపోయింది. టీవీ ఫిట్ చేసి ఎళ్ళిపోయాడు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఏదో సినిమా అయితే వస్తా ఉంది. చూస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇగ సాయంత్రము మా అల్లుని బర్త్‌డే అని జెప్పాను గదా! ఫస్ట్‌కు. సాయంత్రం వచ్చేసి నేను కాసేపు రెస్ట్ తీసుకొని, మళ్ళీ సాయంత్రం మా పాప వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడ హారిక, మా పాప కలిసి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయడానికైతే రైస్ అయితే పెట్టారు. రైస్ పోపుకేసి రైస్ పెట్టారు. తర్వాత ఒక సైడ్ చికెన్ గూడా పెట్టారు. ఇక్కడ హారిక వచ్చేసి ఇక్కడ దమ్‌కైతే ఏస్తా ఉంది కింద కూసోని. ఫస్టు చికెనేసింది. లేదు మా రైస్ ఎయి కొంచెము లాస్ట్‌లో అంటే ఫస్ట్ మళ్ళీ తీసి రైస్ ఏసింది. కొద్దిగా రైస్ ఏసుకోవాలి ఫస్టు. గిన్నెకు ఆయిల్ రాసుకోవాలి. కొంచెం గూడా మాడిపోదు. కొ ఆయిల్ రాసి ఫస్ట్ కొంచెం రైస్ ఏసుకోవాలి. రైస్ తర్వాత ఇలా చికెనేసుకుంటే బావుంటది. అస్సలు మాడదు. తర్వాత పెనం పెట్టి దమ్‌కేసుకోవాలి. కింద స్టవ్ మీద పెనం పెట్టాలి. మన ఇంట్లో రొట్టె పెనము, చపాతీ పెనం ఉంటుంది గదా! ఆ పెనం పెడితే కొద్దిగా గూడా మాడదు. అసలు ఇక్కడ లేయర్‌గా ఏస్తా ఉంది. హారిక వచ్చేసి నేనైతే ఏం జేయలేదు. హారిక, మా పాపనే ఇద్దరు కలిసి చేసుకున్నారు. చికెన్ దమ్ బిర్యానీ ఏదో కొంచెం గ్రేవీలాగా పెట్టారు. తర్వాతొచ్చేసి రైతా, ఇంగా బిర్యానీ అంతే. తర్వాతొచ్చేసి ఇక్కడ రైతా గూడా రెడీ అయిపోయింది. అప్పటికే సాయంత్రం అయింది. తర్వాత ఇక్కడ దమ్‌కైతే వేశారు. వేరే గిన్నెలో దమ్‌కేస్తే బిర్యానీ గూడా రెడీ అయిపోయింది. వావ్! బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా టేస్ట్ వచ్చేసింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ డెకరేషన్ అయితే మా పాప అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసింది. కేక్ అయితే స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి ఈ విధంగా అయితే చేపిచ్చింది. ఎప్పటినుంచో ఉంది ఆమెకి ఈ విధంగా చేపియాలని కేకు. ఇప్పుడు ఫస్ట్ టైం కేక్ చూడంగా అందరూ అవాక్కయిపోయారు. తర్వాతొచ్చేసి ఇక్కడ చంద్రకళక్క, మంజు, కీర్తన, హారిక అటు ఇటు కూర్చున్న మా పాప, హారిక. మధ్యలో వీళ్ళు ముగ్గురు కూర్చుంటే నేను చిన్న వీడియో అయితే తీశాను. తర్వాతొచ్చేసి మళ్ళీ మా అమ్మ "నీవు కూర్చో ఆంటీ" అనేసి నన్ను కూర్చోబెట్టి హారిక వీడియో అయితే తీసింది. ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయితా ఉంది. ఇక్కడ చూడండి కేక్ కటింగ్. కేక్ అయితే భలే అనిపించింది. భలే సర్ప్రైజ్‌గా ఉంది. కేకు ఎప్పటినుంచో అనుకుంటుంది మా అమ్మాయి 2, 3 ఇయర్స్ నుంచి ఈ విధంగా చేపియాలని అనుకుంటుంది. ఇదివరకు అక్కడ జనగాంలో, గుంటూరులో ఉన్నారు కాబట్టి కుదరలేదు. ఈసారి హైదరాబాద్‌లో కాబట్టి ఆమె అనుకున్న విధంగా చేయించింది కేకు ఆర్డర్ ఇచ్చి అయితే.
ఇక్కడ కేక్ అయితే కొంచెం లేటే అయింది. సాయంత్రం బయటికెళ్లారు గాబట్టి కొద్దిగా లేట్ అయింది కేక్ కటింగు. తర్వాతొచ్చేసి వాళ్ళ కీర్తన, మంజు వాళ్ళందరూ వచ్చారు. మా అమ్మాయి అయితే ఎప్పుడు రింగ్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఫస్ట్ టైమ్ అయితే ఒకసారి వెంకటేశ్వర్లదే ఏదో చేయించి ఇచ్చింది. తర్వాత మధ్యలో సుట్టు, ఇప్పుడేమో రింగ్ టైప్ ఉంది వేరే. ఇప్పుడు సుట్టు గాకుండా రింగ్ టైప్‌లో తెచ్చింది. బావుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ మా వారైతే రింగయితే పెడతా ఉన్నాడు మా అల్లునికొచ్చేసి. డ్యాడీ నువ్వు పెట్టని చెప్పింది. మా వారైతే పెడతా ఉన్నాడు. ఈ విధంగా అయితే మా అల్లుని బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మా అల్లుని బర్త్‌డే వచ్చేసి నవంబర్ 1, మా పాపదొచ్చేసి నవంబర్ 5. మా మ్యారేజ్ డే నవంబర్ 29. అన్ని నవంబర్‌లో అయితే 3 ఉంటాయి మా ఇంట్లో. చిన్న అకేషన్స్ అయితే. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ అందరు కేక్ పెట్టడము అంతా అయిపోతుంది. ఇగ అందరూ ఒకరొకరైతే కేక్ పెడతా ఉన్నారు. ఇక్కడ అవన్నీ పేపర్స్ అవన్నీ కొట్టేటివి ఉంటాయి గదా! అవి కేక్ మీద పడకుండానే కొట్టిండ్రు. తర్వాతొచ్చేసి ఇక్కడ స్నో అవి ఉంటాయి గదా! అవన్నీ గూడా కొట్టుతా ఉన్నారు. ఈ వీడియో వచ్చేసి అప్పుడప్పుడు చేతిలో పట్టుకుంటాను గాబట్టి, అప్పుడప్పుడు తెలవకుండానే ఆన్ అయిపోతుంది గాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మేమందరం మా వారు, నేను, మా బాబు అందరు కేక్ అయితే పెట్టారు. తర్వాతొచ్చేసి వాళ్ళు కీర్తన, మంజు, చంద్రకళక్క, హారిక వాళ్ళందరూ గూడా కేక్ పెట్టుకున్నారు. కేక్ పెట్టిన తర్వాత ఇంగా అప్పుడు డిన్నర్ అయితే చేసేసాము. ఈ విధంగా చిన్నగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నిషిత్ చూడండి, మామ నేను పెడతా, మామ నేను పెడతా. చంద్రకళ అక్క మనమడు. మా పాప చిన్నప్పటి నుంచి మేము ఒకటే కాలనీలో కదా, అన్నయ్య అలా అనుకుంటారు. ఇప్పుడేమో నిషిత్ మా పాపని అత్త అత్త అంటుంటాడు. మామకు నేను పెడతా ఫస్ట్, మామకు నేను పెడతా ఫస్ట్ అంటూ ఉంటాడు. కేకులు కట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు వస్తూ ఉంటారు కదా, కలుస్తూ ఉంటాము, రోజు కలుస్తూ ఉంటారు. హారిక అయితే అందరితో కలిసి ఉంటుంది. మా కాలనీ కోడలు అనమాట, చంద్రకళక్క వాళ్ళ కోడలు. మా కాలనీకి కోడలు, మాకు కూడా కోడలే. ఆ విధంగా అయితే బాగుంటుంది, కలిసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కేకులు పెట్టుకోవడం అయిపోయాక కాసేపు మళ్ళీ ముచ్చట్లు, సరదాలు, ఫొటోసు, వీడియోసు, డ్యాన్సులు అలా అన్నీ భలే అయింది. ఆ రోజు వచ్చేసి అనుకోకుండా ఆ విధంగా జరిగిపోయింది. మా పాప బర్త్డే కూడా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. చిన్నగా అయినా సరే కానీ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం. మేమైతే చిన్నగా చేసుకుంటాం, కాకపోతే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ కీర్తన కూడా పెడుతుంది. వీళ్ళంతా ఫ్రెండ్స్. కీర్తన, మా పాప, హారిక, మంజు వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. నాకు కూడా ఫ్రెండ్సే వీళ్ళందరూ. మా పాపకు ఫ్రెండ్స్ అయినప్పుడు నాకు కూడా ఫ్రెండ్సే. ఇక్కడ మంజు శ్రీమంతం వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియోల తర్వాత ఆ వీడియోస్ కూడా పెడతాను. షార్ట్ వీడియో పెట్టాను మంజు శ్రీమంతంది. తర్వాత లాంగ్ వీడియో కూడా కొంచెం ఉంది, అది కూడా పెడతాను నెక్స్ట్. తర్వాత వచ్చేసి మా పాప బర్త్డే కూడా ఎలా జరుపుకున్నాం అనేసి ఆ వీడియో కూడా పెడతాను. ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంకా వీడియోస్ దిగడము, తర్వాత ఫొటోస్. ఇక్కడ ఇవైతే భలే పొగ వచ్చి భలే స్మెల్ అండి, అంత బ్యాడ్గా ఉంటుంది. కిరోసిన్ స్మెల్ ఉంటుంది, ఇల్లంతా నిండిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్యాషన్ అయిపోయింది, కలర్గా అలా కొట్టడము. ఇల్లు మొత్తం నిండకపోయింది. మేమందరం బయటకైతే వెళ్ళాము, అస్సలు ఊపిరాడదు. ఆ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి నిషిత్ నేను కొడతా అనేసి తీసుకున్నాడు. ఇక్కడ ముందు రోజు దీపావళి అయింది కదా, మా పాప అయితే పువ్వులతో ఇలా డెకరేషన్ చేసింది. అక్కడ అపార్ట్మెంట్లో కదా, ముందు అమ్మాయి అయితే ముగ్గుతో వేసింది. ఇక్కడ బామర్దులు అయితే కొట్టుకుంటా ఉన్నారు. మా అల్లుడు అయితే టవాల్ మూసుకుంటా ఉన్నాడు, మా బాబు కొడతా ఉన్నాడు. ఇక్కడ తర్వాత అంతా అయిపోయినాక నిషిత్, మా వారైతే నాకు కూడా కొట్టాడు లాస్ట్లో. నిషిత్ కూడా కొట్టాడు, మా వారు కొట్టారు. కొంచెం ఉంటుంది కదా లాస్ట్లో, ఇలా షేక్ చేసి అయితే కొడితే కొంచెం వస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఫొటోస్ అయితే తీయించుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్. హారిక తీస్తుంది, హారిక ఫొటోస్ అయితే బాగా తీస్తుంది. సరే మళ్ళీ నీ వెళ్ళు హారిక అంటే మళ్ళీ మా బాబు ఎవరో
ఫోటో, వీడియో తీశారు. తర్వాత ఫోటోస్, కేక్ కట్ చేయడము, తినిపించుకోవడము, వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ టైం గదా! వాళ్ళు చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా బావుంది. గ్రేవీ అయితే ఎవరేసుకోలేరు. చికెన్ 65 గూడా ఉంది. చికెన్ పకోడీ. తర్వాతొచ్చేసి నేనది జూయించలేదు చికెన్ పకోడీ. ఇక్కడ చికెన్ పకోడీ గూడా ఉంది. తర్వాత గ్రేవీ అయితే ఎవరేసుకోలేదు. చికెన్ పకోడీ, దమ్ బిర్యానీ పెట్టుకొని తిన్నారు. ఇక్కడ ఇంగంత డిన్నర్ అయిపోయిన తర్వాత స్వీట్లు తినడం. తర్వాతొచ్చేసి అంతా అయిపోయినంక అందరెళ్ళిపోయాక ఇక్కడ మా పాప అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. నేనేమో స్టవ్ దగ్గర అంట్లు అవన్నీ నేను క్లీన్ చేశాను. పాప అయితే ఇల్లు క్లీనింగ్ చేసుకుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఈ విధంగా అయితే అంట్లు, స్టవ్ అన్నీ క్లీన్ చేశాను. మా పాప ఇల్లు ఊడవడము అంతా క్లీనింగ్ ఆమె. అంతేనండి. బాయ్ బాయ్.